తెలంగాణను చలి వణికిస్తోంది. చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. 4 రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు దాటినా మంచు, చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, యూలే 6, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.1, ఖమ్మం జిల్లా తల్లాడలో 7.4, రంగారెడ్డి జిల్లా షాబాద్లో 7.9, నిర్మల్ జిల్లా పెంబిలో 8, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 8.3, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్లో 9.2, వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో 9.3, మంచిర్యాల జిల్లా నెన్నెలలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిరుడితో పోలిస్తే అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయినట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పూట గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలుగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.